మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఉంది కదండి, దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే మీలో ఎవరికైనా ఈ సోలార్ ప్లాంట్ కావాలి, నేను మా మేడ పైన బిగించుకుంటాను, నాకు కరెంట్ అనేది ఆదా చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మీకు 2 స్కీమ్స్ అయితే ఉన్నాయండి. ఆ 2 స్కీమ్స్ గురించి కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కావాల్సిన వాళ్ళు అయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఒకటి ఆఫ్లైన్ పద్ధతి ఒకటి ఉంటుంది, రెండోది ఆన్లైన్ పద్ధతి అనమాట. మీకు ఈ 2 కూడా మీకు ఈరోజు చూపిస్తాను, డెమో కూడా చూపిస్తాను. ఆ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే కొత్తగా మనకి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకురావడం జరిగిందనమాట. ఈ సోలార్ విషయం మీద మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం అనమాట. ఇది కేవలం 300 యూనిట్లు, అంటే 1 కోటి ఇళ్ళకి 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనమాట. ఇది ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి. అయితే ఈ పథకాన్ని మనకి 22 జనవరి 2024 ఈ సంవత్సరం, అంటే లాస్ట్ మంతే మనకి ఈ పథకం అనేది అమల్లోకి వచ్చిందనమాట. ఇది పూర్తి స్థాయిలో అయితే ఇంకా ఇవ్వలేదండి. ప్రజెంట్ ఇప్పుడు మనకి అనౌన్స్ అయితే చేశారు. రానున్న కొద్ది రోజుల్లోనే మీకు ఈ పథకం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. అలాగే అప్లై చేసుకున్న ప్రాసెస్ అయితే ఇదే, ఒకసారి మీరు చూడండి. అయితే 1 కోటి ఇళ్ళకి 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనమాట. ఆ ఉద్దేశంతో ఈ పథకం అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎవరి కోసం అంటే పూర్ అనమాట. పూర్ పీపుల్స్ అంటే పేదవారు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. ఓకేనండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే సంవత్సర ఆదాయం వీళ్ళకి 1,50,000 కంటే ఎక్కువ మించి ఉండకూడదు అనమాట. మించి ఉండకూడదు, తక్కువలోనే ఉండాలి. అలాగే తక్కువ ఉన్నా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదు. వాళ్ళ కుటుంబంలో ఎవరో కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదు అనమాట. అయితే మరి ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. ఇందులో మీకు ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అది మీకు రెండో స్కీము, అది సబ్సిడీ అనమాట. అది కూడా చెప్తాను ఇది అయిపోయిన తర్వాత. మీకు ఏంటంటే ఇందులోని డిస్కామ్స్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళని అడిగినా మీకు తెలుస్తుంది, అంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఆ ఆఫీసులు అయితే ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు బిల్లు తీయడానికి వస్తారు కదా మీ ఇంటి దగ్గరికి, వాళ్ళ లైన్మెన్ని కూడా అడిగినా మీకైతే చెప్తారు. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, తర్వాత అడ్రస్ ప్రూఫ్ కింద ఇవన్నీ కూడా మీకు కావాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి కొన్ని రోజులైతే మీరు వెయిట్ చేయవలసి ఉంటుంది. అది కూడా మీకు 1,50,000 లోపు ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం లేని వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి 1,50,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మరి అప్లై చేసుకోవచ్చు కదండి. మాకు ఎక్కువ ఉంది ఆదాయం, అలాగే మా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఉన్నారు, మేము అప్లై చేసుకోవడానికి అవదా అంటే అవుతుంది. ఇది మీకు సబ్సిడీ వచ్చే స్కీమ్ అనమాట. అది మీ అందరికీ తెలిసిందే, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అని చెప్పేసి మీకు ఒక స్కీమ్ అయితే ఉంది. అది చాలా రోజుల నుంచి అయితే ఉందన్నమాట. ఇది చాలామందికి తెలియదు అనుకుంటాను, పెట్టించుకునే వాళ్ళకి అయితే తెలుసు, చాలామంది అయితే ఇంతకుముందు చేసుకున్నారు. మరి ఈ రూఫ్ టాప్ సోలార్ స్కీము దీనికి ఎవరు అర్హులు అంటే ఎవరైనా సరే అర్హులేనండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు 1,50,000 కంటే పైన ఉన్నవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయనివ్వండి, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండండి, ఎవరైనా సరే మీరైతే దీనికి అర్హులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ సబ్సిడీ స్కీమ్ అనమాట. ఇది సబ్సిడీ వస్తుంది మీకు ఇందులోని. మొత్తం టోటల్గా మీకు ఫ్రీ అయితే ఇవ్వరు. మీరు ఫస్ట్ కొనుగోలు అయితే చేయాలి వెండర్ దగ్గర నుంచి. మీరు ముందు అమౌంట్ పెట్టి మీరు చేయించుకున్న తర్వాత అప్పుడు మీకైతే సబ్సిడీ అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఈరోజు చెప్తాను. ఈ సబ్సిడీ స్కీమ్లో మీరు 3 kV బిలో తీసుకున్నారనుకోండి, అంటే సోలార్ రూఫ్ అనేది పెట్టించుకున్నారనుకోండి, మీకు 40% సబ్సిడీ అయితే వస్తుంది. అలాగే 4 kV నుంచి 10 kV రూఫ్ అయితే పెట్టించుకున్నారనుకోండి, మీకు 20% మాత్రమే సబ్సిడీ వస్తుంది అనమాట. అంటే కేవీ పెరిగిన కొలది మీకు సబ్సిడీ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే 10 kV పైన అయితే నో సబ్సిడీ అనేది ఎవరు, మొత్తం మీరే అమౌంట్ పెట్టుకొని చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రజెంట్ నేను ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అప్లై చేయాలంటే
ఫస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. అయిన తర్వాత ఈ అప్లికేషన్ మనకి వెండర్కి వెళ్తుంది. వెండర్ దగ్గర నుంచి అప్రూవల్ వాళ్ళు కాల్ చేస్తారు. మనకి అప్రూవల్ చేసిన తర్వాత కాల్ చేసి మన లొకేషన్ ఏదైతే ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అడ్రస్కి వాళ్ళు వచ్చి మొత్తం ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం కూడా మనం ఫస్ట్ పెట్టుకొని మనం అయితే ఇన్స్టలేషన్ అనేది చేయించుకోవాలి. మొత్తం టోటల్గా నెట్ మీటర్తో సహా వాళ్ళే ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టలేషన్ అనేది చేస్తారు. వన్స్ ఒకసారి చేసిన తర్వాత మనకి ఈ సబ్సిడీ ఏ విధంగా వస్తుంది, చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లాగిన్లో వెళ్ళి ఆ కంపెనీ తాలూకు డీటెయిల్స్, తర్వాత ఈ బిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫస్ట్ మనం చేసిన స్టెప్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే మనకు దీనికి కావాల్సిన ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అయితే కంపల్సరీగా ఉండాలి. దాని ప్రకారంగా మనం దాన్ని అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు డెమో కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. దీన్నే మనం ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. దాన్ని మనం పెట్టించుకుంటే తర్వాత దీని మీద మనం సబ్సిడీ అనేది గవర్నమెంట్ నుంచి పొందొచ్చు. అయితే మీకు ఇందులో కరెంట్ని అంటే మీకు సన్సెట్ నుంచి ఏదైతే విద్యుత్ వస్తుందో ఆ విద్యుత్తును వాడుకోవడమే కాదు, మీరు గవర్నమెంట్కి అమ్ముకునే సదుపాయం కూడా ఉందన్నమాట. అది మీకు ఎలా అంటే ఇప్పుడు పగలంతా మీకు సన్సెట్ నుంచి ఒక 300 యూనిట్స్ స్టోర్ అయింది అనుకోండి, అంటే ఒక 300 యూనిట్స్ వచ్చింది అనుకోండి, అందులో మీరు పగలంతా ఒక 50 యూనిట్లు మాత్రమే మీరు వాడారు. ఇంకా 250 యూనిట్లు అయితే మిగిలిపోయింది కదా, అది మీకు గ్రిడ్ ద్వారా ఏంటంటే గవర్నమెంట్కి అనేది వెళ్ళిపోద్ది అనమాట. గవర్నమెంట్ తీసేసుకుంటుంది. మరి నైట్ మీకు సన్సెట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా పోల్ నుంచి వచ్చిన కరెంట్ మాత్రమే మీరు వాడవలసి ఉంటుంది నైట్ మొత్తం కూడా. పగలంతా కూడా మీకు సన్సెట్ నుంచి ఏదైతే వచ్చిందో అది మీరు వాడుకుంటారు. అందులో మిగిలిన యూనిట్లు మళ్ళీ డైరెక్ట్గా మీకు గవర్నమెంట్కి అయితే వెళ్ళిపోతాయి. మరి గవర్నమెంట్కి వెళ్తుంది కదా, మీకు ఏంటి లాభం అంటే మనకేంటి లాభం అని చెప్పేసి అనుకుంటే, మనం పోల్ నుంచి వచ్చిన కరెంట్ని వాడితే యూనిట్కి 5 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అదే మనం యూనిట్ గవర్నమెంట్కి అమ్మితే 4 రూపీస్ అయితే వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఈ ప్రతి నెల కూడా అంటే యూనిట్ 4 రూపీస్ చొప్పున ప్రతి నెల ఎన్ని యూనిట్లు అయితే మన దగ్గర నుంచి గ్రిడ్ ద్వారాగా వెళ్ళిందో మిగిలిపోయిన యూనిట్లన్నీ కూడా ఆ యూనిట్లకి అన్నిటికి కూడా ఒకేసారి 1 మంత్కి మన బ్యాంక్ అకౌంట్లోని క్రెడిట్ అవుతాయి అనమాట. అంటే యూనిట్కి 4 రూపీస్ చొప్పున. మరి మనకు మిగిలిపోయిన యూనిట్లు వాళ్ళకి ఎలా వెళ్తాయండి అంటే నెట్ మీటర్ సహాయం ద్వారా వాళ్ళకి వెళ్తాయి అనమాట. ఈ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం ఇన్స్టలేషన్ అయితే చేస్తారు కదా, నెట్ మీటర్లోనే ఉంటుంది. మనకి ఏదైతే పోల్ నుంచి వైర్ వచ్చిందో, పోల్ నుంచి మీటర్కి అయితే వైర్ ఉంటుంది, ఆ వైర్ నుంచి మళ్ళీ వాళ్ళకి తీసుకుంటారనమాట ఆ యూనిట్స్. అలాగైతే మీకు ఈ ప్రతి నెల కూడా అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మీ యొక్క అకౌంట్లో, అంటే మిగిలిపోయిన యూనిట్స్కి. మీకు అర్థమైందండి ఇప్పుడు? దాని ప్రకారంగా మీరు ఆ విధంగా మీరు అమౌంట్ అనేది పొందొచ్చు. అలాగే మీకు సబ్సిడీ కూడా ఉంటుంది అనమాట. ఒక ప్రజెంట్ మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఒక 1 kV పెట్టుకున్నారనుకోండి సోలార్ రూపు, మీకు అందులో సబ్సిడీ 40% అయితే వస్తుంది అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటి అంటే 1,50,000 కంటే తక్కువ ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు లేరు అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన, దానికి ఆఫ్లైన్లో మీరు ఏ ఆఫీస్కి కానీ, లేదంటే ఇందాక మీకు చెప్పాను కదా మీకు డిస్కమ్స్ ఆఫీస్ అని చెప్పేసి బిల్ ఇచ్చేవారిని వీళ్ళని కూడా మీరు అడిగితే వాళ్ళు ఆఫ్లైన్లో అయితే మీకు అప్లై చేసి పెడతారు. ఒకవేళ మాకు 1,50,000 కంటే పైన ఉంది ఇన్కమ్ అనేది, అంటే సంవత్సర ఆదాయం, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత మేము అర్హులు కాదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు సబ్సిడీ అనేది వస్తుంది. మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చిన్న డెమో అయితే చూపిస్తాను, చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సూర్య గారు అని చెప్పేసి ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారనమాట. అయితే ఫస్ట్ మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు రూఫ్ టాప్ సోలార్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు కాసేపు లోడింగ్ అయితే తీసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ యొక్క డిస్ట్రిక్ట్లో మీ కరెంట్ బిల్లు దేనికి సంబంధించింది, సెంట్రల్ పవరా లేదంటే వెస్ట్రన్ పవరా సౌత్ పవరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్స్యూమర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అంటే మీ బిల్లు మీద అయితే ఉంటుంది అనమాట మీటర్ నెంబరు, అది పూర్తిగా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ప్రొసీడ్ అని చెప్పేసి వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఓటీపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ
మెసేజ్ సెంట్ అని చెప్పేసి వచ్చింది కదా, ఓటీపీ అయితే వెళ్ళింది. జస్ట్ ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఆప్షనల్ అని చెప్పేసి ఇచ్చారు, కానీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మీకు మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవుతారు, ప్లస్ మొబైల్ కూడా ఫోన్ చేస్తారు. మెయిల్ ఐడి కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేయండి, సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ చేయమంటారా, ఎస్ ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఓకే అని చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుందండి. ఇక్కడ మీరు ఏంటంటే రిజిస్టర్ అవుతారనమాట అకౌంట్ అనేది. ఇక్కడ చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి అయితే మనకి ఇలా వచ్చింది కదా. మీకు ఇలా రాగానే మీ మొబైల్కి మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా వస్తుంది అనమాట, లాగిన్ డీటెయిల్స్. ఓకేనండి, ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. లేదంటే హోమ్ పేజ్కి వెళ్ళా మీకు ఈ విధంగానే వస్తుంది. ఇక్కడ లాగిన్ హీర్ అని చెప్పేస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న ఇదే పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు డైరెక్ట్గా మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలంటే, ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని చెప్పేసి అయితే మనకు వచ్చింది కదా, ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ 3 కూడా మనం కంప్లీట్ చేయాలి. స్టెప్ 2లో డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది, స్టెప్ 3లో ఫైనల్ సబ్మిషన్ అనమాట. అయితే బిల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మాత్రమే వస్తుంది. ఇక్కడ కావాలంటే మీరు నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫాదర్ కానీ ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి, ఇంకా మీటర్ నెంబర్ మార్చుకోలేదు అనుకోండి, ఇక్కడ మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని డిలీట్ చేసి ఇక్కడైతే మీరు ఎవరి పేరు మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది, మీ క్యాస్ట్ అనమాట. తర్వాత ఇక్కడ అడ్రస్ ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. అడ్రస్ 2లో మీరు మెన్షన్ చేస్తే చేయండి, లేదంటే అలా వదిలేసినా పర్లేదు. నెక్స్ట్ సిటీ కూడా మీరు ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ కూడా మీరైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. స్టేట్ ఆటోమేటిక్గా వస్తుంది. కొద్ది కిందకు వస్తే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీ యొక్క డివిజన్ ఏంటి, ఏమొస్తుంది అనేది ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు సబ్ డిస్ట్రిక్ట్స్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ వల్ల రాకపోతే మళ్ళీ 10 సార్లు ట్రై చేస్తూ ఉండండి. తర్వాత ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఒకవేళ తప్పు అయితే కనుక. తర్వాత ఇక్కడ శాంక్షన్ లోడ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, అంటే మీకు లోడ్ ఎంత కావాలి అని చెప్పేసి. నాకైతే 1 కిలోవాట్స్ అయితే సరిపోద్ది కాబట్టి అలాగే ఇచ్చాను. మీరు ఎంత అయితే అంత మీరైతే పెట్టుకోండి. 1.00 అని చెప్పేసి అయితే నేను ఇచ్చాను అనమాట. కొద్ది కిందకు వచ్చిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఈమెయిల్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ అంటే మీరు నివసిస్తున్న ఇల్లా, లేదంటే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి నేను రెసిడెన్షియల్ అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడండి ప్రపోజ్డ్ సోలార్ ప్లాంట్ కెపాసిటీ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ పైన 1 kV ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ 1.00 అయితే ఇచ్చాను. తర్వాత కెపాసిటీ సోలార్ ప్లాంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ కూడా 1.00 అయితే ఇచ్చాను. 1 kV అయితే సరిపోద్ది కాబట్టి నేను అదే ఇచ్చాను. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనమాట. ఇక్కడ ఒకవేళ మీకు సరిగ్గా రాకపోతే మీ లొకేషన్ ఎక్కడైతే మీ ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ విలేజ్ పేరు అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి జస్ట్ ఇక్కడ మీరు కిందన వస్తుంది అనమాట. దాని మీద సెర్చ్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఇక్కడ వస్తుంది అనమాట. అలా దీని మీద ఈ పాయింట్ ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత ఇక మనం ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. లాస్ట్ 6 months లో ఒక బిల్ ఉంటే ఆ బిల్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఏం లేదండి, చూస్ ఫైల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బిల్ని ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ అనే బటన్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ ఫైల్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. దాన్ని ఓకే చేయండి. కొద్ది కిందకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు సేవ్ చేసుకోండి అప్లికేషన్ని, మొత్తం మీరు ఎంట్రీ చేసిందంతా కూడా. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ కోడ్, అలాగే ఎక్కడ మీకు ఇన్స్టలేషన్ కావాలనేది ఇక్కడ అడ్రస్ కూడా మీరు ఇచ్చిందే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేయగానే మీకు ఆర్ యూ సబ్మిట్ చేయమంటారా అని చెప్పేసి అయితే అడుగుతుంది. నెక్స్ట్ మీరు ఓకే అయితే ప్రెస్ చేయవలసి ఉంటుంది. మీరు ఓకే క్లిక్ చేశారనుకోండి, ఇక్కడతో మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ వరకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ రెండో స్టెప్ ఫిజిబిలిటీ అప్రూవల్ అని చెప్పేసి ఉంది కదా, ఇది టిక్ మార్క్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది కొన్ని రోజులకి. తర్వాత సబ్మిట్ ఇన్స్టలేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ స్టేటస్, తర్వాత ప్రాజెక్ట్ కమిషన్ స్టేటస్, నెక్స్ట్ సబ్సిడీ రిక్వెస్ట్, ఇవన్నీ కూడా మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు కాల్ చేస్తారండి. డైరెక్ట్గా కాల్ చేసిన తర్వాత మీ లొకేషన్కి వచ్చి మీరు ప్లాంట్ ఎక్కడైతే ఇన్స్టలేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడైతే మీకు ఆ టాప్ మీద అయితే పెడతారనమాట. వన్స్ ఒకసారి మీరు ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దాని తాలూకా కంపెనీ నేము ఇవన్నీ కూడా మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది అనమాట. మళ్ళీ సేమ్ మన లాగిన్లో వెళ్ళి దాని తర్వాత అంటే మొత్తం టోటల్గా కంప్లీట్గా ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మళ్ళీ మీకు చూపిస్తాను. ఎవరికైనా కావాలి
ఈ సబ్సిడీలో సోలార్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా ఇదే వెబ్సైట్లో సబ్సిడీ స్ట్రక్చర్ అయితే చూసుకోవచ్చు అనమాట. మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ 0 నుంచి 150 యూనిట్స్ అయితే కనుక 1 నుంచి 2 kV వరకు తీసుకోవచ్చు. ఇందులో మీకు సబ్సిడీ సపోర్ట్ వచ్చేసి 30,000 to 60,000 వరకు వస్తుందని చెప్పేసి అయితే ఇచ్చారు. అలాగే 150 నుంచి 300 యూనిట్లు మీరు వాడుతూ ఉన్నట్లయితే ప్రతి నెల 2 kV నుంచి 3 kV వరకు అనమాట. ఇది 60,000 నుంచి 78,000 వరకు మీకు ఉంటుంది. అలాగే 300 అబోవ్ యూనిట్స్ వాడితే కనుక మీకు 78,000 సబ్సిడీ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు కాల్కులేట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కాల్కులేటర్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నా సరే మీరు ఎంత వస్తుందో ఏంటనేది మీరైతే కాల్కులేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల అయితే పనిచేయలేదు. అలాగే ఇదే వెబ్సైట్లో మీకు వెండర్స్ అంటే కంపెనీస్ అనమాట చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఎస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట. 48 కంపెనీలు అయితే ఇక్కడ టోటల్ వెండర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, వాళ్ళ మెయిల్ ఐడి ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ నుంచి కూడా వాళ్ళతో అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇది ఏమైనా మీరు అప్లికేషన్ అనేది ఒకవేళ మీరు పెట్టుకుందాం అనుకుంటే కనుక అప్లికేషన్ అనేది ఈ విధంగా మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఇన్స్టలేషన్ ఎక్కడైతే మీకు కావాలో వాళ్ళు వచ్చి మీకు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు అక్కడే ఇన్స్టలేషన్ అయితే చేస్తారనమాట. సంవత్సరం ఆదాయం 150,000 దాటి ఉన్న వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. 150,000 లోపుండి మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరో లేరు మా ఇంట్లో అనుకున్న వాళ్ళు కొద్దిగా వెయిట్ చేస్తే రానున్న రోజుల్లో అంటే కొద్ది రోజుల్లోనే మీకు సూర్యోదయ యోజన అనేది మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట 300 యూనిట్ వరకును. ఓకేనండి, ఇది ఈ ప్రాజెక్ట్ తాలూకా విశేషం అయితే. మరి వీడియో ఎలా ఉంది? వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.